శివం శాంతం జగన్నాథం లోకానుగ్రహకారణం శివమేకం పరం వందే శ్రీకారాయ నమో నమః. నమః శివాయ చ. శివాయ పరమాత్మనే నమః. శ్రీ గురుభ్యో నమః. మనము జ్యోతిర్లింగాలలో కనుక మనం చూసినట్టయితే మూడవది మహాకాళేశ్వరుడు, ఉజ్జయిని. ఇది విషయం మనము ఈ మహాకాళేశ్వరుని గురించి తెలుసుకుందాము. ఇది ఉజ్జయిని నగరం, అంటే పూర్వకాలంలో అవంతి నగరం అనేటువంటి వారు. ఈ అవంతి నగరంలో వేదప్రియుడు అనేటువంటి ఒక బ్రాహ్మడు ఉన్నాడు. అతనికి మంచి నిష్ఠాగరిష్ఠుడు ఆ వేదప్రియుడు. అతని పేరులోనే ఉంది వేదప్రియుడు, వేదము చేత ప్రియమైన, వేదానికే ప్రియమైనటువంటి వాడు. అతను వేదం చదువుతూ ఉంటే ఆ దేవతలంతా కూడా సంతోషపడేవారట. అలాంటి వేదప్రియుడు అవంతి నగరంలో ఉండేవాడు. ఆ వేదప్రియునికి 4 కుమారులు. ఆ 4 కుమారులు, పెద్దవాడు ప్రియమేధుడు, రెండవవాడు సుకృతుడు, మూడవవాడు ధర్మవాహుడు. ఇలా 4 కుమారులు అతనికి. ఈ దేవప్రియుడు 4 కుమారులకు కూడా విద్యాబుద్ధులన్నీ కూడా చెప్పారు. మంచిగా అందరూ కూడా శివ పూజ దురంధరులు. అందరూ కూడా ప్రతిరోజు పార్థివలింగానికి పూజ చేసేటువంటి వాళ్ళు. పార్థివలింగ పూజ చాలా గొప్పనేటువంటిది. శివపురాణంలో మనకు ఎక్కడ చూసినా కానీ పార్థివలింగ పూజ చేయాలి. ఆ పార్థివలింగాన్ని పూజ చేసినట్టయితే, అంటే పార్థివలింగం అనేటువంటి దాని గురించి చెప్పాలంటే, మట్టిని తీసుకొచ్చి పరిశుభ్రమైనగా దాన్ని జల్లెడ పెట్టి, అందులో ఎలాంటి ఇవి లేకుండా జల్లెడ పెట్టి మెత్తగా చేసి దానిని లింగముగా తయారు చేసి దానిని పూజించి ఆ పార్థివలింగాన్ని, మట్టి లింగాన్ని తిరిగి జలంలో నిమజ్జన చేయడం, ఇది పార్థివలింగ పూజ. ఈ పార్థివలింగ పూజ చేసేటువంటి వాడు వేదప్రియుడు. అతని కుమారులు కూడా అదే విధంగా చేస్తూ ఉండేవాడు. దాంతోపాటు పితృయజ్ఞాలు, దేవయజ్ఞాలు ఇవన్నీ కూడా చేస్తూ కాలాన్ని గడిపేటువంటి వాడు వేదప్రియుడు. ఇది ఇలా ఉంటే, పక్కనే ఆ ఉజ్జయిని నగరానికి దగ్గరలోనే రత్నమాల అనేటువంటి ఒక పర్వతం ఉంది. దగ్గరలోనే ఆ రత్నమాల పర్వతం మీద దూషణుడు అనేటువంటి ఒక రాక్షసుడు ఉన్నాడు. వాడు బ్రహ్మ చేత వరాలు పొందాడు. ఎవ్వరి చేత కూడా నాకు చావు ఉండొద్దు. వాడు రాక్షసులు కోరుకునేదే అది, మరణం ఉండొద్దు, నేనే ఉండాలి అనేటువంటి ఒక విషయం చేత వీనంతా కూడా ఈ దూషణుడు అనేటువంటి రాక్షసుడు తన పరివారాన్ని పెట్టుకొని రత్నమాల పర్వతం మీద ఉండి అక్కడ జనులందరినీ కూడా బాధ పెడుతున్నాడు. ఎవరు కూడా పూజలు చేయకూడదు, ధర్మంగా నడవకూడదు, అధర్మంగా నడవాలి, వారిని ఎవరైతే ధర్మంగా నడుస్తున్నారో వారిని హింసించడము, సంహరించడము, ఇలా చేస్తూ వస్తున్నాడు దూషణుడు అనేటువంటి ఒక రాక్షసుడు. ఎవరి ఇళ్లలో కూడా తన పరివారాన్ని పిలిచాడు. ఎవరి ఇళ్లలో కూడా ఎలాంటి యొక్క ధర్మ కార్యాలు కాకూడదు, పూజలు కాకూడదు అనేటువంటి ఒక శాసనాన్ని నిర్మించాడు ఈ దూషణుడు. ఎన్ని చేసినా జనులంతా కూడా వాడి యొక్క రాక్షసత్వానికి భయపడి పూజలు మానుకుంటున్నారు. కానీ వేదప్రియుడు మాత్రం మానలేదు. తను మాత్రం చక్కగా హాయిగా ఆ పార్థివలింగానికి, తన కుమారులు అంతా కూడా ఆ పార్థివలింగానికి మంచిగా పూజలు చేసుకుంటూ ఉన్నారు ప్రతిరోజు. అది మాత్రం వీళ్ళు మరవలేదు. వాడుకు ఈ వేదప్రియుని దగ్గరికి రావాలంటే వాడికి చాలా భయం, రాలేడు. ఈ వేదప్రియుడు ఏం చేసేవాడు, జనాలకు మంచి ధర్మాలు చెప్తూ, వారికి మంచి విషయాలు చెప్తూ, వాళ్ళ ఇళ్లలో పురోహితం చేసుకుంటూ, వాళ్ళకు మంచి యొక్క కార్యక్రమాలు చేసుకుంటూ హాయిగా మంచిగా ఉండబడేటువంటి వాడు. వీళ్ళంతా కూడా ఆ రాక్షసుని యొక్క బాధలకు జనాలంతా కూడా చాలా బాధపడుతున్నారు. ఒకసారి వీళ్ళంతా కూడా వేదపురి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి
స్వామి, మాకు కులగురువు నువ్వు, ఈ యొక్క దూషణుని యొక్క బాధలు పడలేకుండా ఉన్నాము, ఏం చేయాలి అన్నాడు. సమయం రావాలి, బాధపడకండి. వాడు ఎన్ని కొట్టినా సరే, ఎన్ని తిట్టినా సరే, మీరు మాత్రం శివనామ స్మరణ మాత్రం మానకండి. వీలైన వాళ్ళు పార్థివలింగ పూజ చేసుకోండి. ఏమీ కాదు, ఆ పరమేశ్వరుడు ఉన్నాడు, రక్షిస్తాడు అనేటువంటి ఒక విషయాన్ని చెప్పాడు వేదప్రియుడు. జనాలు కూడా ఆ వేదప్రియుని యొక్క మాట ధర్మవాక్యం అని చెప్పి సంతోషంగా ఎన్ని కష్టాలు వచ్చినా సరే ఆ పరమేశ్వరుణ్ణి పూజిస్తూనే ఉన్నారు. ఈ రాక్షసులు జనులు కొడుతూ ఉన్నారు. ఎప్పుడైతే శివనామస్మరణ జనులు చేస్తూ ఉన్నారో ఆ శివనామస్మరణ వల్ల జనులలో మంచి బలం వచ్చింది. ఆ వేదప్రియుని యొక్క ఆజ్ఞ వల్ల జనులలో మంచి శక్తి సంపన్నం ఉద్భవమైంది. ఎదురు తిరిగారు జనులంతా కూడా. జనులంతా ఎదురు తిరిగి వచ్చిన రాక్షసులందరినీ కూడా ఏకధాటిగా బాధిస్తున్నారు. ఎంత శివనామస్మరణ చేస్తూ ఉంటే అంత శక్తి ఈ మానవులలో వచ్చేస్తుంది. అవంతి నగరంలో ఉన్న ప్రజలకు వాళ్ళంతా కూడా ఏం చేశారు? రాక్షసుల మీదకి తిరగబడ్డారు. ఎప్పుడైతే మానవులు రాక్షసుల మీదకి తిరగబడ్డారో శివనామస్మరణ వల్ల శక్తి వచ్చి ఆ రాక్షసులు ఈ మానవుల బాధకు తట్టుకోలేక పరిగెత్తుకొని వెళ్ళి ఆ దూషణునికి చెప్పారు. అయ్యా, మానవులు సామాన్యులు కారణైనా మహాబలవంతులు అయిపోతున్నారు. ఆ శివనామస్మరణ వల్ల ఎవ్వరు కూడా శివపూజ మానడం లేదు, శివనామస్మరణ చేస్తున్నారు. శివనామస్మరణ చేసిన కొద్దీ వాళ్ళల్లో శక్తి పెరిగిపోతూ ఉంది. దానివల్ల వాళ్ళ యొక్క దెబ్బలు మేము తట్టుకోలేకపోతున్నామని చెప్పి మేము పరిగెత్తుకొచ్చాము, మా నుంచి కాదు అని చెప్పి వచ్చారు. ఆ మాట దూషణుడు ఎప్పుడైతే విన్నాడో మహా కోపం వచ్చింది. మహా కోపంతో ఆయుధాలు తీసుకొని ఆ రత్నమాల పర్వతం మించి ఈ అవంతి నగరానికి పరిగెత్తుకుంటూ వచ్చాడు. శివపూజ చేస్తారా, ధర్మంగా నడుస్తారా, మీ సంగతి చూస్తానొచ్చాడు. వచ్చేటప్పటికి ఎక్కడ వేదప్రియుడు అన్నాడు. వేదప్రియుని యొక్క బోధ వల్ల కదా మానవులంతా కూడా బలవంతులైంది. ఆ వేదప్రియుడు ఎక్కడ అని చూశాడు. వేదప్రియుడు అక్కడ ఒక పవిత్రమైనటువంటి ఒక స్థలంలో ఒక గుంట తోడి ఆ గుంటలో నుంచి మట్టి తీసి ఆ మట్టితో పార్థివలింగాన్ని చేసుకొని దానికి పూజ చేస్తూ ఉన్నాడు వేదప్రియుడు. పరిగెత్తుకుంటూ వచ్చాడు. వచ్చి ఆ వేదప్రియుడిని చూసేటప్పటికి కోపం వచ్చింది. వేదప్రియుడు మాత్రం శివపూజ మానడం లేదు. నమ శంకరాయ చ మయస్కరాయ చ నమ శివాయ చ శివకరాయ చ హరోం హర 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 అంటూ ఆ పార్థివలింగానికి పూజ చేస్తూనే ఉన్నాడు వేదప్రియుడు. ఈ దూషణుడు అనేటువంటి ఒక రాక్షసుడు వచ్చాడు. వచ్చి మానుమని చెప్పాడు. వేదప్రియునికి వినపడితే కదా, శివుని యొక్క ధ్యానంలో ఉన్నాడు. అతనికి వినపడలేదు. వినపడక అలాగే వినపడ్డా ఏమీ లేదు, అతని గురించి పట్టించుకోలేదు. దూషణుని గురించి తన పరమేశ్వరుని యొక్క మనస్సులో నిలుపుకొని హాయిగా పూజ చేస్తూ ఉన్నాడు. దూషణునికి కోపం వచ్చి కత్తి తీశాడు ఆ వేదప్రియుని చంపడానికి. ఆ సమయంలో పార్థివలింగము చీల్చుకొని ఆ గుంట ఉంది కదా పక్కనే, పార్థివలింగం గురించి మట్టి తోడినటువంటి ఒక గుంట ఉంది కదా, ఆ గుంటలో నుంచి పరమేశ్వరుడు ఆ త్రిశూలం తీసుకొని ఒక్క ఉదాటున బయటకు వచ్చి ఆ యొక్క దూషణుడు అనేటువంటి ఒక రాక్షసుని శూలం చేత పొడిచి చంపివేశాడు. ఇదంతా పైనుంచి చూస్తున్న దేవతలు చాలా సంతోషపడ్డారు, ఆనందపడ్డారు. అప్పుడు మహాకారుడుగా అంటే పరమేశ్వరుడు మహాభయంకరంగా మహాకారుడుగా జుట్టంతా వీరబోసుకొని గజచర్మం కట్టుకొని పులితోలు మెడలో వేసుకొని నాగుపాములు మెడలో వేసుకొని మహాభయంకరంగా ఉద్ధృతమైన కోపంతో వచ్చాడు కదా, అందుకే కాలుడు. కాలుడు అంటే 2 రక్తాలు ఉన్నాయనుకోండి, అందుకే ఇది ఇక్కడ కాలుడు అనేటువంటి ఒక పేరు. మహాకాలుడు మహాభయంకరంగా వచ్చేశాడు. పరమేశ్వరుడు వచ్చి ఆ యొక్క దూషణుని సంహరించాడు.
దూషణని సంహరించగానే దేవతలంతా కూడా ఇది చేశారు. అప్పుడు వేదప్రియ ఈ దేశాన్ని రక్షించావు, నీ యొక్క స్మరణ చేత నన్ను మెప్పించావు, నీకేం కావాలన్నాడు. నాకు ఏమి వద్దు స్వామి, మీరు ఈ విధంగా వచ్చారు, ఇక్కడే మహాకాలుడుగా నిలిచిపోండి అని కోరాడు. మహాకాలుడవై మీరు ఇక్కడే ఉండి నిన్ను సేవించిన వారికి శత్రుబాధలు లేకుండా చెయ్యి, ఎలాంటి కష్టాలు లేకుండా చెయ్యి, శత్రుబాధలు లేకుండా చెయ్యమని చెప్పి కోరాడు. ఆ వేదప్రుని యొక్క కోరికకు పరమేశ్వరుడు సంతోషించి అక్కడే ఆ ఉజ్జయిని నగరంలోనే మహాకాలుడుగా నిలబడిపోయాడు. అదే ఉజ్జయిని మహాకాళేశ్వరం. ఆ భర్తని ఇచ్చిపెట్టి భార్య ఉండదు కదా, కాబట్టి భర్త ఉగ్రరూపంతో అక్కడొచ్చి నిలబడ్డాడు. కాబట్టి ఆ అమ్మవారు కూడా ఇతను ఒక మహాకాళేశ్వరుడైతే అమ్మవారు మహాకాళిగా అక్కడే నిలబడిపోయింది. అందుకే ఉజ్జయిని మహాకాళి శక్తిపీఠంగా ఆమె కూడా ఏర్పడిపోయింది. మహాకాళికాదేవి యొక్క రూపంలో పరమేశ్వరుడు మహాకాళేశ్వరుడుగా జన్మించాడు. ఇది అవంతి నగరంలో ఉజ్జయిని పట్టణంలో మహాకాళేశ్వరుడుగా ఉన్నాడు. కాబట్టి ఆ మహాకాళేశ్వరునికి గనక మనము శిరస మనస వచస నమస్కారం చేసినట్టయితే, అతన్ని వేడుకున్నట్టయితే శత్రుబాధలు అనేటువంటివి ఏవి కూడా ఉండవు, ఈతి బాధలు అనేటువంటివి కూడా ఉండవు. అంతేకాకుండా మనకు మన ప్రకృతి రీత్యగా గ్రహమండలాన్ని రీత్యగా రకరకాలైన యొక్క దోషాలు వస్తూ ఉంటాయి. అలాంటి దోషాలను కూడా పరిహారం చేసేటువంటి యొక్క శక్తి ఆ ఒక్క పరమేశ్వరుని దగ్గరే ఉంది. ఆ పరమేశ్వరుణ్ణి కనుక సంకీర్తన చేసినట్టయితే, ఆ మహాకాలుని సంకీర్తన చేసినట్టయితే ఎటువంటి యొక్క ఉపద్రవాలు ఎన్నో వచ్చినా కూడా అవన్నీ కూడా తొలగిపోతుంటాయి. అంటే ఇప్పుడు నిన్నటి నుంచే కదా మనకు పంచగ్రహ కూటమి ప్రారంభమైంది. దీని గురించి పండితులు చాలామంది రకరకాలుగా మనకు చెప్పారు. అలాంటి బాధలు ఏవైనా ఇలాంటి పంచగ్రహాల కూటాల వల్ల, షడ్గ్రహాల కూటాల వల్ల, అష్టగ్రహ కూటాల వల్ల, ఇతరత్ర ఈ భయంకరమైన యొక్క గ్రహణాల వల్ల, కొన్ని గ్రహణాలు చాలా ఉధృతంగా ఉంటాయి. అలాంటి వాటి వల్ల వచ్చేటువంటి యొక్క కష్టాలన్నీ పోవాలి అంటే ఆ పరమేశ్వరుణ్ణి, ఆ పంచభూతమయుడైనటువంటి యొక్క ఆ పరమేశ్వరుణ్ణి, ఆ ఉజ్జయిని మహాకాలుని కనుక వేడుకున్నట్టయితే ఇలాంటి కష్టాలన్నీ కూడా తుడిచిపెట్టుకున్నట్టుగా వెళ్ళిపోతాయి. ఆనందంతో సౌభాగ్యంతో ఉంటాము. కాబట్టి ఈనాడు మనకు పంచగ్రహ కూటమిలోనే ఉన్నాం. మనం ఈ రికార్డింగ్ ఇచ్చేటప్పుడు నేను పంచగ్రహ కూటమి యొక్క సమయంలోనే ఉన్నాను. అందు గురించే దాని గురించి చెప్తున్నాను. కాబట్టి ఆ పరమేశ్వరుణ్ణి, ఆ మహాకాలుని, ఉజ్జయిని మహాకాలుని, ఆ మహాకాళికాదేవిని మనసార వేడుకుందాం. నమఃశంభవే చ మయోభవే చ నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ. హరోం హర హర.